కార్తీక మాసం వచ్చేసరికి మాత్రమే మనం ప్రతిరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేయాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత మనం స్నానం చేయకూడదు కార్తీక మాసంలో. అలా చేస్తే దాన్ని అధమ స్నానంగా పరిగణిస్తారు. అంతకంటే స్నానం చెయ్యకుండా ఉండడమే ఉత్తమం అంటారు. సూర్యుడు ఉదయించిన తర్వాత స్నానం చేసే కంటే చెయ్యకుండా ఉండడమే ఉత్తమం అంటారు. ఎందుకంటేనండి, ఈ కార్తీక మాసంలో గ్రహ నక్షత్రాల యొక్క అంటే ప్లానిటరీ మోషన్స్ ఎట్లా ఉంటాయంటే అవి మంచి గ్యాసెస్ అండ్ మినరల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అవన్నీ కూడా మన శరీర సౌష్ఠత్వాన్ని, మన శరీర దృఢత్వాన్ని పెంచుతాయి. సో అవన్నీ మన శరీరాన్ని ఆకర్షించుకోవాలి కాబట్టి పొద్దున్నే స్నానం చేసేసి మనం ఒక ఓపెన్ వాతావరణం, గుడికి లేకపోతే మనం వనభోజనాలు చేసుకునే ప్రదేశాలకి, అలా ఓపెన్గా ఉన్న ఏరియాస్కి వెళ్ళి ప్రకృతితో అనుసంధానంగా మనం జీవనం వ్యాపనం చేసేలాగా మన పెద్దవాళ్ళన్నీ కూడా ఈ పద్ధతులు పెట్టారు. ఇవన్నీ కూడా సైన్స్తో రిలేటెడ్. ఇకపోతే పక్క వాళ్ళు వచ్చి మన పిల్లలకి ఏదేదో చెప్పి మభ్యపెట్టి తీసుకెళ్తున్నారు. వాళ్ళందరివి కూడా మతాలు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అన్ని మతాలు సమానమే అని చెప్పిన సందర్భాలు ఉన్నాయండి మీకు ఎప్పుడైనా? విన్నారా? చాలామంది చెప్తుంటారు కదా, అన్ని మతాలు సమానమే కదా అని. కరెక్ట్. ఎవరైతే ఆ మాట చెప్పారో వాళ్ళకి నిజంగా దండ వేసి సన్మానం చేయండి. అన్ని మతాలు సమానమే. ఎందుకంటే అన్ని మతాలు ఎడారి మతాలే కాబట్టి. మనది మతం కాదు, మనది ధర్మం. ధర్మానికి మతానికి అసలు పోలికే లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సనాతన ధర్మం ఎక్కడ, మతం ఎక్కడ? మతం అంటే ఏంటండి? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను, ఆ అబ్బాయికి నచ్చలేదనుకోండి, తను లేచి ఏంటమ్మా ఇలా చెప్తున్నారు కాదు అంటే అదొక మతం. అతను ఇంకోటి చెప్తాడు అదో మతం, అతను ఇంకోటి చెప్తాడు అదో మతం. నచ్చని వాళ్ళు, వితండవాదన చేయాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ ఫిలాసఫీలు, ప్రిన్సిపల్స్ వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి ప్రవేశపెట్టి ఒక కూటమిగా ఏర్పడి దాన్ని ఒక మతం అంటున్నారు. అక్కడ ఒక వ్యక్తి అభిమతం మాత్రమే ఉంటుంది, స్వతంత్రం ఉండదు. కానీ మన సనాతన ధర్మంలో ఉన్నంత స్వతంత్రం అసలు ఇంకెక్కడా లేదు, ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఇంకో ధర్మమే లేదు కాబట్టి. మనిషి పుట్టగానే హిందువుగానే పుడతాడు. ఇందులో మనకి ఏమైనా డౌట్లు ఉన్నాయా? అస్సలు ఉండకూడదు. వేరే మతంలో పుట్టిన వాళ్ళ పిల్లలైనా సరే వాళ్ళు పుట్టగానే సనాతన ధర్మంలో పుట్టినట్టే లెక్క. ఎందుకంటే పుట్టిన తర్వాత శరీర భాగాలు కత్తిరించుకుంటేనే కానీ వాళ్ళ మతంలోకి వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉండదు. అలాగే చెరువులో మునిగి ఏదో చేస్తే తప్ప ఆ మతంలోకి యాక్సెప్టెన్స్ ఉండదు. కానీ మనకి అలా లేదు. పుట్టిన పిల్లవాడు పుడుతూనే సనాతనుడు, హిందూ ధర్మంలో పుట్టినవాడే. వాళ్ళు ఏవేవో చేసుకుని వేరే మతాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ వారానికి ఒక్కసారి ఆ మత ప్రదేశానికి వెళ్ళకపోతే అది పెద్ద నేరం కింద చూస్తారు, వెలివేసేస్తారు. వాళ్ళ సమాజం నుంచి వెలివేసేస్తారు. వాళ్ళ ప్రవక్త ఎవరైతే ఉంటాడో పరుగునా వచ్చేస్తాడు, ఏమ్మా రాలేదు. ఎందుకంటే దశమ భాగం పోతుంది కాబట్టి. మనకి మీరు ఇవాళ గుడికొచ్చారు, నిన్న వచ్చారు, ఇవాళ రాలేదు. ఏ రోజైనా ఏ పూజారైనా ఏ బ్రహ్మ అయినా సరే మీ ఇంటికి వచ్చి ఏమా తల్లి గుడికి రాలేదు, నా సంభావన పరిస్థితి ఏంటి, నేను ఎలా బ్రతకాలి అని ఎప్పుడైనా ఏ బ్రహ్మవారైనా సరే అడిగేరా? అడగరు. సనాతన ధర్మంలో ఆ స్వతంత్రం ఉంది. మీకు ఇష్టం ఉంటే మీరు గుడికి వెళ్ళండి. మీరు గుడికి వెళ్ళినా హిందువే, మీరు గుడికి వెళ్ళకపోయినా హిందువే. మీరు పూజ చేసినా హిందువే, పూజ చెయ్యకపోయినా హిందువే. మీరు దేవుణ్ణి ప్రశంసించినా హిందువే, మీరు దేవుణ్ణి దూషించినా హిందువే. ఎంతమంది లేరండి? రాముని తిడతారు, కృష్ణుడే బాగుందంటారు. కృష్ణుని తిడతారు, శివుణ్ణే పూజిస్తారు. వాడు హిందువులు కారా? మనం వాళ్ళని వెలివేసామా? సనాతన ధర్మంలో చాలా స్వతంత్రం ఉంది.
ఏ పిల్లలైతే సనాతన ధర్మంలో ఫ్రీడమ్ లేదో, ఇందులో నియమలు, నిష్టలు, ఆచారాలు, మూఢనమ్మకాలు ఇలా ఉన్నాయని చెప్తున్నారో ఆ పిల్లలందరికీ పెద్దవాళ్ళగా చెప్పే బాధ్యత మనకుంది. అయ్యో ఈ రోజు మీరు వచ్చారు, ఈ విషయాలు మాకు తెలియజేశారు, మాకు ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, పిల్లలు అడుగుతూ ఉంటారు, మేము సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండట్లేదు అనే క్వశ్చన్స్ మనకి చాలా ఉంటాయి. ఏమండి కరెక్టేనా? చాలా ఉంటాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఇలా సంవత్సరానికి ఒక్కసారి కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించడం కాకుండా ప్రతి వారం మన ఇంటి దగ్గర ఉన్న దేవాలయం, గుడి, చిన్నదో పెద్దదో ఏదో, ఆ అరుగు మీద ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక 10 మంది కూర్చొని, అమ్మ నా ఇంటి సమస్య ఇది, మా అమ్మాయి ఇలా అంటోంది, మా అబ్బాయి ఇలా అంటున్నాడు, మీకంటే కొంచెం పెద్దవాళ్ళు, ముందు తరం వాళ్ళు, నేను ఇలాగే ఎదుర్కొన్నాను, అప్పుడు మా అబ్బాయికి ఇలా చెప్పాను, దీనికి ఇది పరిష్కార మార్గం అని చెప్పి నలుగురు చర్చించుకోవడం వల్ల ఒక సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ మన ఇంటి దీపాన్ని వెలిగించి ఉంచుతుంది అఖండంగా. లేకపోతే ఈ ఫోటోలు, దీపాలు కూడా బయట పడేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతవరకు తెచ్చుకోవాలా? మన పిల్లలకి అర్థమయ్యేటట్టు మనమే చెప్పుకోవాలా? మనకి అర్థం కాకపోతే పుస్తకాలు ఉన్నాయి, ఈరోజు యూట్యూబ్ వీడియోల్లో కూడా బోల్డ్ విషయాలు తెలుస్తున్నాయి. లేకపోతే ఒక్క ఫోన్ కొడితే హనుమాన్ గణేష్ గారు లాంటి వాళ్ళు బోల్డ్ మంది వస్తారు, ఎంతో మందిని తీసుకొస్తారు మీ సందేహాలని నివృత్తి చేయడానికి.